నమస్తే అండి. మీ పేరు? నా పేరు గౌస్నూరులో అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తుంటానండి. ఏంటండి, ఎక్కడ మీది అసలు? ఏ నియోజకవర్గం, ఏ ప్రాంతం మీది? సత్తెనపల్లి నియోజకవర్గం, నార్నిపాడు గ్రామం అండి. ఏంటండి, సత్తెనపల్లి నియోజకవర్గంలో మరి రాజకీయాలు చూస్తే అక్కడున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఎంతవరకు సమర్థిస్తారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారికి వాళ్ళకి అధికారం అనేది కోల్పోవటం వలన వాళ్ళకి ఎప్పుడు ఇది రెడ్ బుక్ రాజ్యాంగము ఇంకోటో చెప్తారండి. వాళ్ళు బయటికి వచ్చినట్టు కాదు, ప్రజలకి ఏనాడు ఏ మంచి పని కార్యక్రమం చేసిన వాళ్ళు కాదు. ఇవాళ అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో 6 సూపర్ 6 పథకాలన్నీ రోజుకొకటి చేసేస్తున్నారు. మనం ఉనికి ఎక్కడ కోల్పోతాము, మేమనము ఉన్నామని చెప్పుకోవటానికి ఏదో ఒకటి ఓదార్పనో ఆధార్పనో ప్రజల్లోకి వచ్చి వాళ్ళ ఉనికి వాళ్ళు చాటుకోవాలని, వాళ్ళ ఉనికి కోల్పోయారనేది వాళ్ళకి అంతరాత్మకు తెలుసు. కానీ వాళ్ళ ఉనికి కోల్పోలేదని ప్రజలకు చూపించాలనేదే వాళ్ళ ఉద్దేశం. ఏంటి మరి సుపరిపాలనలో తొలిగడి అనుకుంటా ఇంటికి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కుటుంబ నాయకులు వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా చీకొడుతూ ఉన్నారు. మీరు చేసింది ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నారు? ఏమండి, ఇప్పుడు ఏమి చేశామో ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో 4,000 ఇస్తానన్న పింఛన్ ఇచ్చారు. గత 2 నెలల నుంచి కలిపి ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి 3 నెలలు కలిపి ఒకే రోజు రైతు ఇంటికి వెళ్ళి ఇంటింటికి పింఛన్ ఇచ్చారు. ప్రతి 1వ తారీఖు ఆర్థికంగా ఉన్న రాష్ట్రంలో కూడా సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళ విధానంగా ముందుకెళ్తున్నాము. ఇంకా వాళ్ళకి ఏమీ లేదు, అభివృద్ధి సంక్షేమం లేదనేది చెప్పుకోవటం అనేది ప్రతిపక్షానికి అదొక వాళ్ళ చెంపపెట్టుకి నిదర్శనం. అది అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఎలాంటి మీటింగ్స్ పెట్టుకున్నా కానీ రప్ప అనే కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు ఈ కామెంట్స్? ఏమండి, వాళ్ళకేంటి, ఒక రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, ఆ యొక్క రాష్ట్రంలో పాలించే వాళ్ళు పెట్టుబడులు రావాలన్నా అందరూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆకర్షితులై రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. వాళ్ళకేంటి, ఇక్కడ ఏందో భయాందోళనమైన వాతావరణం క్రియేట్ చేస్తే రపానో రేపేం జరుగుతుందని అనేది పారిశ్రామికవేత్తకు అదొక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తే ఈ పరిశ్రమలు అన్నీ రాకుండా ప్రభుత్వం తీసుకున్నమైన నిర్ణయం, ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానం మొత్తం, ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు మొత్తం ఏది సక్సెస్ కాకూడదు. రపా అంటే పెట్టుబడిదారులు ఎవరు రారు, ఈ రాష్ట్రం మళ్ళీ మా చేతికే వచ్చిద్దని వాళ్ళు భ్రమలు కంటున్నారండి. ప్రతి ఒక్క పెట్టుబడిదారుడికి చంద్రబాబు నాయుడు గారి విజన్ తెలుసు, ఆయన మాట మీద కట్టుబడి విధానం తెలుసు. రాజధాని 29 గ్రామాల ప్రజలకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు బాబు గారు ఏమి చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 2వ విడత పూలింగ్లో కూడా భూములు ఇవ్వద్దని రైతులని భయభ్రాంతులు చేస్తున్నారు. రైతు సోదరులారా, మన పిల్లల భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. అనేక కంపెనీలు బాబు గారు ఇది మున్సిపాలిటీ కాదు, టాప్ 5 సిటీగా అమరావతి నిర్మించాలంటే ప్రతి ఒక్క వచ్చిన కంపెనీకి కూడా మన భూములు ఇస్తేనే, ఇక్కడ మౌలిక వసతులు కల్పించి వాళ్ళ భూ కేటాయింపులు ఉంటేనే రాష్ట్రంలో అనేక కంపెనీలు వస్తాయి. మనకి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఇల్లు కట్టుకోనో ఒక కంపెనీతోనే కాదు, మన పిల్లలకు ఉపాధి కలపాలన్నా, అమరావతి దేశానికి కేంద్ర బిందువు అవ్వాలన్నా 2వ విడత పూలింగ్ని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో ఏ వాస్తవం లేదు. ఆ రోజు 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చి రెండో ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధానపరమైన నిర్ణయాలతో ముందుకు పోతే రాజధాని నిర్మాణం అనేది ఇప్పటికి చాలా వరకు జరిగేదే. ఆయన కానీ బాబు గారి చేసిన అభివృద్ధి నేను చేయకూడదు, అతనికి ఎక్కడ పేరు వచ్చిందో భూములు ఇచ్చిన రైతులు ఇలానే అవ్వాలని 3 రాజధానులని పల్లకి ఎత్తుకొని రాష్ట్రాన్ని తీవ్ర ద్రోహం చేశాడు. అందుకని ఈ యొక్క ఉచ్చులో ఏ రైతు సోదరులు పడకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును బంగారు బాట వేసుకోవాలని నేను రైతు సోదరులకి 2వ విడత పూలింగ్ రైతు సోదరులందరికీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.